హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి వినాయక చవితి బ్లాగ్. వినాయక చవితికి నేను ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ నేను ఒక ఇంపార్టెంట్ ఐటమ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆబ్వియస్లీ ఈ బ్లాగ్లో ఇదే ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మిగతాదంతా నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ దాకా అయితే తప్పకుండా చూసేయండి. అండ్ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఒక మంచి బ్యాక్డ్రాప్ ఏదైనా చెయ్యాలి అంటే నాకు పర్ఫెక్ట్ ప్లేస్ కానీ అక్కడ పెట్టే అదంతా లేదనమాట. నెయిల్స్ కానీ కొట్టి లేవు. సో పెట్టడానికి కూడా మంచి పెట్టలేని నెయిల్స్ అవన్నీ. సో బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఏదైనా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను ఫైనల్గా డిసైడ్ అయ్యింది ఒక మంచి బ్యాక్డ్రాప్ స్టాండ్ పర్చేస్ చేద్దామని చెప్పేసి. అండ్ దీన్ని ఫ్యాబ్రికేట్ చేసి కూడా మనం బయట చేయించుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన మోడల్లో డిజైన్ చేయించుకొని ఫోల్డ్ చేసి మళ్ళీ మనం యూజ్ చేయనప్పుడు లోపల పెట్టేటట్టు కూడా మనం చేయించుకోవచ్చు. కానీ నాకు అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎవరు దొరకలేదు అండ్ టైం కూడా అంత లేదనమాట. సో ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అమెజాన్లో నేను బ్యాక్డ్రాప్ స్టాండ్ అయితే పర్చేస్ చేశాను. ఈ రోజే వచ్చింది. సో రేపే వినాయక చవితి అనగా ఈరోజు అయితే డెలివరీ అయ్యింది. సో ఇదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇలాంటి ఒక ఐటెం మన ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక పూజనే కాదు, బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ మన ఇంట్లో జరిగినప్పుడు సో మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని దిగులు పడక్కర్లేకుండా ఈ స్టాండ్ ఒకటి పెట్టి దానికి నీట్గా బెలూన్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ డెకరేట్ చేయగానే రూమ్ వైబ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. చాలా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ప్రొఫెషనల్గా అనిపిస్తుంది బ్యాక్డ్రాప్ స్టాండ్ కాదని. సో అందుకని అయితే పర్చేస్ చేశాను. దీని లింక్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను, చూడండి. దీని ప్రైస్ డీటెయిల్స్ లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ నేనైతే ఈ బ్యాక్డ్రాప్ ఈ హాల్లో చేస్తున్నాను అనమాట, లివింగ్ రూమ్లో. సో మంచి వాల్ పేపర్ అయితే ఉంది ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ప్లెయిన్ వాల్ పేపర్ వేయించాను. ఈ వాల్ పేపర్స్ గురించి నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను. నేను ఏమేమి వాల్ పేపర్స్ మా ఇంట్లో ఎలాగా పెట్టించాను అని చెప్పేసి ఆ వీడియో కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో నేను వచ్చి ఆ ప్లెయిన్ సైడ్ ఉన్న వాల్కి నేను ఈ బ్యాక్డ్రాప్ స్టాండ్ అయితే ఫిక్స్ చేయబోతున్నాను. ఎందుకంటే అది నార్త్ సైడ్ అనమాట. సో డెకరేషన్ ఈసారి వచ్చేసి నేను నార్త్ సైడ్ చేయబోతున్నాను. అండ్ ఈస్ట్ కానీ నార్త్ కానీ మనం ఏదైనా దేవుని పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో నార్త్ సైడ్ అయితే మాకు వీల్ అవుతుంది అనమాట. ఈస్ట్ సైడ్ వచ్చేసి డోర్ వచ్చేయడం వల్ల మాకు ఈస్ట్ ఫేసింగ్ వీల్ కాబట్టి డోర్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. సో అటువైపు అయితే మాకు డెకరేట్ చేయడానికి కుదరదు. సో నార్త్ సైడ్ అయితే నేను ఈ బ్యాక్డ్రాప్ స్టాప్ అరేంజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉండేవి, థ్రెడ్మిల్, ఉయ్యాల అలాంటివన్నీ అన్నీ ఖాళీ చేసి రేపొద్దున వినాయక చవితి కోసం ఇప్పుడైతే ఈ బ్యాక్డ్రాప్ స్టాండ్ సెట్ చేద్దామని చెప్పి రెడీ అయిపోయి కూర్చున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదేనండి హోల్ బాక్స్ మొత్తం అంతా ఇదే అనమాట. సో ఇది ఈజీ టు సెటప్ అని చెప్పారు. సో ఓకే, చూద్దాము లోపల ఏముంది ఏంటి అని చెప్పేసి. మీతో పాటు నేను కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక మంచి బ్యాక్డ్రాప్ స్టాండ్కి ఒక మంచి బ్యాగ్ అనమాట. నేను ముందు ఇది ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే బయట మనం ఎక్కడైనా చేయించుకున్నా కొంచెం బల్కీగా వస్తుంది, లోపల స్టోరేజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఇదైతే సింపుల్గా చూసారు కదా ఎంత స్లీక్గా ఉందో, మనం వాడినంతసేపు వాడచ్చు. సో వాడినప్పుడు ఇంత చిన్న బ్యాగ్లో మనం పెట్టేసుకుని ఏ మూలైనా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఆబ్వియస్లీ ఇంట్లో ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు అలాంటి పెద్ద పెద్ద బల్కీగా ఫిక్స్డ్గా ఉండే స్టాండ్స్ కాకుండా ఇలాంటి స్టాండ్ అయితే మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇది అయితే పర్చేస్ చేశాను. అండ్ ఓపెన్ చేసి చూద్దాం. దీనికి రాడ్స్ అండ్ 2 స్టాండ్స్ ఉంటాయి, అటు ఇటు లెగ్స్ ఉంటాయి కదా. ఇవి వచ్చేసి 2 లెగ్స్ అండ్ ఇది వచ్చేసి మధ్యలో మనకి రాడ్ అనమాట, అటు ఇటు పెట్టుకోవడానికి. అండ్ పైన ఒక రాడ్. అంటే సింపుల్గా ఈ 3 పీసెస్ అంటే 3 సెట్స్ అయితే వచ్చినాయి. ఇవి ఫిక్స్ చేసి చూద్దాం. అలా మీకు చూపించడం కోసం ఫస్ట్ అయితే నేను ఎలా ఉంటుందని ఒక స్టాండ్ అయితే ఫిక్స్ చేసి చూసాను అనమాట. చాలా ఈజీగా ఉంది. అండ్ ఇంకొక లెగ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్లిప్స్ ఇచ్చాడు. అంటే 3 స్టేజెస్లో మనం దీన్ని హైట్ పెంచుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కింద స్టాండ్ అనమాట. ఇది 3 feet 6 feet అలా 9 feet దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇది అంబ్రెల్లా లాగా జస్ట్ అది అన్ఫోల్డ్ చేసేసి పైకి లాగేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఈ క్లిప్ వేసేసి
ఇది ఫుల్ స్టాండ్ కింద ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి కూడా ఇలా తీసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని ఇలా 2 లెగ్స్ కూడా మనం రెడీ చేసేసుకున్నాం ప్రస్తుతానికి అయితే. అండ్ మిడిల్లో ఒక రాడ్ అయితే పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఆ రాడ్స్ కూడా ఇచ్చారు మనకి. సో అవి వచ్చేసి 3 రాడ్స్ ఇచ్చారనమాట. ఇవి కూడా 9 ఫీట్ దాకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు కావాల్స్తే 2 రాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ సింగిల్ రాడ్ పెట్టుకోకూడదు, ఓన్లీ 2 రాడ్స్ మినిమం అయితే పెట్టుకోవాలి. ఇచ్చింది 3 రాడ్స్, ఒక్కొక్కటి 3 ఫీట్ అనమాట. ఒక దానిలో ఒకటి ఇలాగా స్క్రూ చేసేసుకుంటే మనకి అలాగా హారిజాంటల్గా వచ్చే పైప్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇది ఫుల్గా ఫిట్ చేసాక దీని లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో మినిమం 6 ఫీట్ అయితే ఇది ఉండాలి, హారిజాంటల్గా 6 ఫీట్ అయితే పెట్టుకోవాలి మినిమం. అండ్ 9 ఫీట్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 9 ఫీట్ అయితే ఇంకా ఫుల్ హాల్ అంతా మనకు ఆక్యుపై అయిపోతుంది. సో అందుకనైతే నేను 6 ఫీట్ వరకే పెట్టుకున్నా. సో హైట్ అయితే ఇప్పుడు 9 ఫీట్ దాకా చేసి చూపిస్తాను మీకు. ఇది ఇలా క్లిప్ ఇక్కడ ఉంది కదా, అది జస్ట్ ఓపెన్ చేయగానే ఇది మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసుకోవడానికి ఉంది. సో చూసారు కదా, ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ మీద నేను మధ్యలో ఏం డెకరేషన్ చేయకపోయినా మా కృష్ణయ్య బాగా కనబడుతున్నాడు. నాకు ఎంతో నచ్చి వేపించుకున్న బ్లైండ్ అనమాట. ఇది చాలా క్యూట్గా ఉన్నారు కదా కృష్ణయ్య. సో నేను బ్లైండ్స్ గురించి కూడా ఏమైనా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనిపిస్తే నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు కామెంట్ చేసి అడగండి. నాకు బ్లైండ్స్ ఎంత పడతాయి, ఎలా ఇన్స్టాల్ చేస్తారు, అవన్నీ కూడా నేను మీకు వీడియో చేసి అయితే కంపల్సరీ చూపిస్తాను. సో ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు ఇంటి గురించి ఏమేమి కావాలి అని అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చేస్తే 1 by 1 నేను ఒక్కొక్క వీడియో చేయడానికి, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే సెట్ అయింది. తర్వాత చాలా డెకరేషన్ ఉంది. ఆ రోజు నా పూజ బ్యాక్ డ్రాప్ కోసం ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ చుట్టూరు బంతిపూలు ప్రింట్ వచ్చిన ఈ గణేష్ అయితే యూజ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా వైబ్రెంట్ గా ఉంది కలర్. అండ్ దానికి అటు ఇటు అంటే 9 ఫీట్ ఫుల్ గా నేను సెట్ చేసేసుకున్నాను. సో అటు ఇటు వచ్చేసి నా దగ్గర కొత్త కర్టెన్స్ ఉన్నాయన్నమాట. సో రూమ్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఫ్రెంచ్ డోర్ కానీ తెచ్చాను. సో ఆ కర్టెన్స్ ఐకే నేను తీసుకున్నా, అవే కర్టెన్స్ పెట్టి ఫుల్ గా ఇలా సెటప్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ డ్రాప్ కి నా దగ్గర ఉన్న కొన్ని ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఉంటాయి కదా, ఈ పువ్వులు, లిల్లీ ఫ్లవర్స్ వి, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేయగానే ఇంకా మంచి లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా అయితే నా బ్యాక్ డ్రాప్ ని ఈ ఇయర్ సింపుల్ గా నీట్ గా ఇలా చేసేసుకున్నాను. అండ్ ఈ స్టాండ్ ఉండడం వల్ల నేను ఎక్కడ గోడకి ఏ విధమైన నెయిల్స్ కానీ ప్లాస్టర్స్ కానీ పెట్టక్కర్ లేకుండా, ఈ వాల్ పేపర్స్ ఉన్న చోటన స్పాయిల్ అవ్వకుండా ఇలా అందమైన బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి లేట్ అయినా మీరు ఎప్పుడైనా ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కొనుక్కుని అవకాశం ఉంటే కనుక కొనుక్కుని ఉంచుకోండి. సో ఏ బర్త్డేస్ అయినా మీకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ తో పాటు నేను ఈ వినాయక చవితికి స్పెషల్ గా చేపించుకుంది వచ్చేసి ఈ పాలవెల్లి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వినాయక చవితికి పాలవెల్లి కాబట్టి ఇదైతే తీసుకున్నా అన్నమాట. అంటే ఇది చేయించానండి స్పెషల్గా, మీకు ఎక్కడ బయట వెతికినా దొరకదు. సో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతుంది. సో తన చేత చెప్పి కార్పెంటర్ చేత ఇలా చేయమంటే చేశారనమాట. చాలా బాగా చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి అవుట్లుక్ వస్తుంది అని చెప్పేసి. జస్ట్ కొంచెం బాగుండాలి అని చెప్పాము, కానీ తను చాలా బాగా చేశారనమాట. సో ఇది ఒక స్టాండ్ లాగా వచ్చింది, 4 కోడ్లు పెట్టి 4 వైపులా. అండ్ ఈ ఆర్చ్ అదంతా ఫినిషింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో 4 వైపులా ఇలాగే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా హుక్ సిస్టమ్ అనమాట. యూజువల్గా మనం బయట కొనుక్కున్న పాలవెల్లికి ఎక్కడ కూడా ఇలా ఉండదు, హుక్స్ అవి ఇచ్చి ఉండవు కదా. సో మనకి పళ్ళు అవన్నీ తగ్గించుకోవడానికి ఇలా హుక్స్ వచ్చేస్తే ఈజీగా ఉంటుంది, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ చుట్టూరు కూడా మనం డెకరేషన్ చేసుకున్న అవన్నిటికీ యూజ్ అయ్యేలాగా చుట్టూరు కూడా
హుక్స్ పెట్టారు. అండ్ పైన కూడా ఇలా హ్యాంగింగ్ హుక్స్ ఒకటి రౌండ్ హుక్స్ పెట్టారనమాట. సో మనం దేనికైనా హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చాక నాకు ఈ సిస్టమ్ అంతా ఉన్నాక నాకు అనిపించింది ఇది హుక్ చేసుకోవడానికి చైన్స్ కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి సో వెంటనే వెళ్ళి ఈ చైన్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో అందుకే నా ఫేస్ కూడా కొంచెం టైర్డ్గా ఉంది. అండ్ ఈ చైన్స్ వచ్చేసి మనకి నార్మల్గా లగేజ్కి వాటికి చైన్స్ వేసి లాక్ చేసుకుంటారు కదా, దానికోసం యూజ్ చేస్తారు అనుకుంటా. సో ఆ సిస్టమ్ అంతా అలాగే ఉంది. దానికి నేను వచ్చేసి పైన ఒక ఎస్ హుక్ తీసుకున్నాను. ఆ ఎస్ హుక్కి మొత్తం 4 అలా పెట్టేసి సీలింగ్ నుంచి అండ్ కింద దాకా కింద చిన్న చిన్న ఎస్ హుక్స్ ఇలాంటివి తీసుకున్నానండి. సో 4 సెట్ కింద వచ్చింది. ఆ సెట్ అలా తీసుకొని ఆ ఎస్ హుక్కి అది తగిలించి ఒక ఎండ్ అండ్ ఇంకో ఎస్ హుక్ వచ్చేసి నేను ఈ రింగ్స్కి తగిలించి అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. సో లక్కీగా ఇలా సెటప్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ షాపులు తిరిగి ఒక్కొక్కటి తెచ్చుకొని ఫుల్ ట్రాఫిక్లో, కానీ ఫైనల్లీ సాధించా అనమాట. సో ఈ వినాయక చవితికి ఒక్కసారి కష్టపడితే ఈ సెటప్ అంతా మనకి రెగ్యులర్గా ప్రతి వినాయక చవితికి కూడా ఉపయోగపడుతుంది కదా. సో అందుకని అయితే కొంచెం స్టాండర్డ్గా సెట్ చేద్దామని డిసైడ్ అయ్యి అన్నీ సెట్ చేసుకున్నాను. సో దీన్ని పెట్టాక ఎలా ఉందో కూడా మీరు లుక్ చూడండి ఇప్పుడు. ఆ పాలవెల్లికి పళ్ళు అవన్నీ కూడా కట్టేసి అరేంజ్ చేసుకున్నాను. అదంతా నేనైతే షూట్ చేయలేదు, లెందీ బ్లాక్ అయిపోతుంది. అండ్ అది కామన్ కదా, సో ఈజీగా నేను పళ్ళు కట్టుకొని ఆ హుక్స్కి హ్యాంగ్ చేసేసుకున్నాను అనమాట. సో ఈజీ అయిపోయింది. అండ్ నా చిన్ని బుల్లి వెండి పాలవెల్లి కూడా వినాయకుడి పైన పెట్టానమాట. సో నేను ఈ వీడియోలో చూపించిన పాలవెల్లి కానీ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కానీ మీకు ఈ ఇయర్ అయితే వినాయక చవితి అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి మీకు మీ ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ టీక్ వుడ్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తారు కదా, దాంతో అయితే చేయించుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో నేను అవన్నీ మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు వర్క్స్ జరుగుతున్నాగా చేయించుకుంటే మనకి ఏంటంటే అది ఈజీగా అయిపోతుంది. కానీ మనం విడిగా ఎప్పుడైనా చేయించుకోవాలనుకుంటే ఆ మనుషులు దొరకరు ఆ చిన్న చిన్న పనుల కోసం. సో నాకైతే అమ్మ వాళ్ళ పనులు జరుగుతున్నాయి కాబట్టి సో నేనైతే చేయించుకున్నాను. అండ్ ఆ నెక్స్ట్ డే పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము నలుగురు కూర్చుని. చాలా ఇయర్స్ అంటే మోస్ట్లీ చెప్పచ్చు ఫస్ట్ ఇయర్ అని చెప్పచ్చు, ఎందుకంటే సింగపూర్లో ఉండగా వినాయక చవితికి మాకు హాలిడే వచ్చేది కాదు, పిల్లలతోటి మేము సెలబ్రేట్ చేసుకోవడానికి కుదిరేది కాదు. సో ఈసారి అయితే ఫ్యామిలీ ఫుల్గా కూర్చుని పూజ చాలా బాగా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అలాగే మా కమ్యూనిటీలో కూడా స్వామిని నిలబెట్టారు. సో అక్కడ కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. స్పెషల్ వినాయకుడికి బేసన్ లడ్డు కొంచెం టైం టేకింగ్ కానీ వినాయకుడికి లడ్డు ఇష్టం కదా, ఫైనల్గా లడ్డు చేద్దాము అని చెప్పేసి ఇలా అయితే వినాయక చవితి రోజున మాకు ఇంట్లో పూజ చాలా బాగా జరిగిందండి. అండ్ మీ అందరికీ కూడా వినాయకుడి దయ వల్ల మీరు ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన కమ్యూనిటీలో వినాయకుడిని చూసేద్దామా. మా కమ్యూనిటీలో అయితే ఈ వినాయక చవితిని 11 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. రోజు పొద్దున్న సాయంత్రం పూజలు, అలాగే ఈవినింగ్ పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ కాంపిటీషన్స్, ఇవనాగా అన్ని
ఈవెంట్స్ జరుగుతున్నాయి అనమాట. అలాగే రోజు ప్రసాదాలు ఎవ్రీడే కూడా మాకు వినాయక చవితి పండుగలానే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మీ అందరూ మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే నేను మెన్షన్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. See you all in the next video. Bye bye.